హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీ అయితే వచ్చేసింది. మే 13 నుంచి పరీక్షలు అయితే ప్రారంభమైతే కానున్నాయి. సెకండ్ ఇయర్లో గర్ల్స్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ పాస్ పర్సెంటేజ్ 78% అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఇయర్లో బాయ్స్ పర్సెంటేజ్ 57% అయితే ఉంది. సెకండ్ ఇయర్లో బాయ్స్ పర్సెంటేజ్ 62% అయితే ఉంది. ఇక్కడ మొత్తం టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈసారి అమ్మాయిలే పై చేయన్నమాట. నేను మీకు ముందుగానే తెలియజేశాను, ఈసారి అమ్మాయిలదే ఎక్కువ పాస్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుందని అయితే తెలియజేశాను అనమాట. సో ఓకే, ఇక మనం అయితే విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. మే 13 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చే నెలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అయితే ప్రకటించింది. మే 13 నుంచి పరీక్షలు అయితే ప్రారంభమవుతాయని అయితే పేర్కొంది. మే 22 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయని అయితే వెల్లడించింది. ఏప్రిల్ 13 నుంచి 20 వరకు అయితే సప్లిమెంటరీ పరీక్షల ఫీజు అయితే చెల్లించవచ్చు అని అయితే తెలియజేశారన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ తెగించారన్నమాట. సో ఎక్కువ పాస్ పర్సెంటేజ్ రావడానికి ఎంతకైనా తెగిస్తారని అయితే చెప్పాను అన్న ముందే చూసుకున్నట్టయితే. సో కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా తక్కువ మార్కులతో ఫెయిల్ కావడమే జరిగిందనమాట. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వకండి. సప్లిమెంటరీ ఎగ్జామ్ తేదీ అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. మే 13 నుంచి అయితే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను మరి మళ్ళీ ఎప్పుడు ఉండబోతున్నాయి అని సంబంధించి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వద్దని కూడా ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇక్కడ ఫలితాలు విడుదల నిరాశ వద్దు మిత్రమా. ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి, రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశ పడద్దు. మీ టాలెంట్ను ఫ్యూచర్ను పరీక్షలు నిర్వహిస్తాయనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం మురిసిపోయినట్లయితే కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ముగిసిపోయినట్లయితే కాదు మాత్రమా మీ మిత్రమా. ఇక మొత్తం చూసినట్లయితే రాసి పడిలేచిన కెరటంలో ముందుకెళ్ళాలి. అటు పిల్లలు ఫెయిల్ అయిన తక్కువ మార్కులు వచ్చిన తల్లిదండ్రులు అవమానించవద్దు అంటే చాలామంది స్టూడెంట్స్ అయితే బాధతో ఉంటారన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే పాస్ పర్సెంటేజ్ ఎట్లాగైనా ఎక్కువగా ఉండాలని తెగించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో పాస్ పర్సెంటేజ్ అమ్మాయిలది ఓవరాల్గా చూసుకున్నట్టయితే 78% ఈసారి అయితే చాలా ఎక్కువగా అయితే వచ్చేసి కూడా పాస్ పర్సెంటేజ్ ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట.